మన ఛానల్లో ఎన్నో సౌండ్ బార్స్కి సంబంధించిన రివ్యూ చేసాం, బెస్ట్ సౌండ్ బార్స్ వీడియోస్ కూడా చేసాం. ఎప్పుడు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ మన ఛానల్లో నేను పర్సనల్గా టెస్ట్ చేసి రివ్యూ చేసిన చాలా సౌండ్ బార్స్ ప్రజెంట్ జరుగుతున్న రిపబ్లిక్ డే సేల్స్లో క్రేజీ డిస్కౌంట్లో వచ్చాయి. సో ప్రజెంట్ బెస్ట్ ఆఫర్లో మనం కొనగలిగే సౌండ్ బార్స్ ఏమున్నాయో చూసేద్దాం. ఫస్ట్ది శాంసంగ్ HW-C40E XL డాల్బీ డిజిటల్ సౌండ్ బార్. ఇది రెగ్యులర్గా 10,000కి అలా ఉంటుంది. ఇప్పుడు విత్ బ్యాంక్ డిస్కౌంట్ నియర్లీ 8,000కి వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో మంచి శాంసంగ్ బ్రాండ్ నుంచి కావాలనుకుంటే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ JBL నుంచే కావాలని కొంతమంది జస్ట్ 5,000-6,000లో కావాలంటారు కదా, వాళ్ళు ఈ JBL సినిమా SB241 2.1 సౌండ్ బార్ని కన్సిడర్ చేయొచ్చు. రెగ్యులర్గా 7,000-8,000 ఉంటుంది, 5,600కి వస్తుంది. చెప్తున్నాను, JBL కావాలనుకుంటేనే కన్సిడర్ చేయండి. అదర్వైజ్ దీనికంటే జెబ్రోనిక్స్ జూక్ బార్ 6500 ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ది సోనీ HT-S20R రెగ్యులర్గా 15,000-16,000 ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్తో 13,000కి అయితే వస్తుంది. సో ఇన్ కేస్ సోనీ నుంచే కావాలి అనుకుంటే 5.1 400 వాట్ సౌండ్ బార్, వైర్డ్ సౌండ్ బారే. సౌండ్ క్వాలిటీ డీసెంట్గా ఉంటుంది. సోనీ సౌండ్ సిగ్నేచర్ నచ్చే వాళ్ళకైతే నచ్చుతుంది, బట్ ఇంకొంచెం లౌడ్గా ఉండాల్సింది అనుకున్నాను నేను. దీనికంటే జెబ్రోనిక్స్ జూక్ బార్ 9510WS Pro మీకు బెటర్ లౌడ్గా ఉంటుంది, సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. 600 వాట్తో వస్తుంది, 5.1 కంప్లీట్ వైర్లెస్. ఇది రెగ్యులర్గా 13,000-14,000 ఉంటుంది, 11,600కి వస్తుంది. సామ్సంగ్ నుంచే కావాలనుకుంటే HT-S20R, లేదు వేరే బ్రాండ్ అయినా పర్లేదు, సౌండ్ గట్టిగా ఉండాలి అనుకుంటే ఈ జెబ్రోనిక్స్ జూక్ బార్ 9510WS Proని కన్సిడర్ చేయొచ్చు. రెండిటి రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి, కావాలంటే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది JBL సినిమా SB550 3.1 ఛానల్ సౌండ్ బార్ 250 వాట్తో వస్తుంది. ఇది రెగ్యులర్గా 14,000-15,000 అలా ఉంటుంది, 11,600కి వస్తుంది విత్ బ్యాంక్ డిస్కౌంట్. దీని రివ్యూ మన ఛానల్లో ఉంది, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. సో ఈ ప్రైస్ రేంజ్కి అయితే నాకు అంత ఎగ్జైటింగ్గా అనిపించలేదు, నన్ను ఇంప్రెస్ చేయలేదు. నేను పర్సనల్గా టెస్ట్ చేశాను, రివ్యూ చేశాను, మన ఛానల్లో ఉంది, కావాలంటే చూడండి. బట్ JBL నుంచి కొంతమంది కావాలంటారు కదా 11,000 ఆ ప్రైస్ రేంజ్లో. సో మంచి ఆఫర్లో ఉంది, కావాలంటే చెక్ చేయండి. ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. అప్పుడే మీకు బ్యాంక్ డిస్కౌంట్, రిమైనింగ్ డిస్కౌంట్ ఏమన్నా ఉంటే కింద కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది ట్రిబిట్ S1. సో ఇది నా ఫేవరెట్. 8,000-9,000 ఉంటుంది రెగ్యులర్గా, బట్ ఇప్పుడు బ్యాంక్ డిస్కౌంట్తో 7,200కి వస్తుంది. సౌండ్ క్వాలిటీ, సౌండ్ సిగ్నేచర్ తోపు ఉంటాయి. సో అస్సలే డిసప్పాయింట్ చేయదు సౌండ్ క్వాలిటీ పరంగా మిమ్మల్ని. 200 వాట్ అయినా కానీ చాలా లౌడ్గా ఉంటుంది. ఈవెన్ నేను కొన్ని బ్రాండ్స్ నుంచి 400, 350 అలా విన్నాను, అయినా దీనంతా అయితే నాకు అనిపించలేదు. చాలా మంచిగా ఉంది సౌండ్. కొంతమందికి సబ్ ఊఫర్ నుంచి ఏదో చిన్న సౌండ్ వస్తుంది అన్నారు, కానీ నా యూనిట్లో అయితే అదేం లేదు. నాకైతే సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ కొంతమంది బడ్జెట్లో డాల్బీ అట్మాస్ కావాలంటారు కదా, అలాంటి వాళ్ళకి నియర్లీ 10,000లో వస్తుంది. బోట్ అవెంటే ప్రైమ్ 5.1.2 550 DA. సో 550 వాట్ సౌండ్తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. సో డాల్బీ అట్మాస్ కావాలి అంటేనే దీన్ని అయితే కన్సిడర్ చేయండి 10,700లో. అండ్ నెక్స్ట్ LG 65TR నా ఫేవరెట్ 20,000లో. సో అంతకుముందు వచ్చింది 17,000, 18,000 కూడా వచ్చింది, బట్ ఇప్పుడు 20,000కి వస్తుంది విత్ బ్యాంక్ డిస్కౌంట్. రెగ్యులర్గా ఉండడం 24,000, 25,000 ఉంటుంది. మన ఛానల్లో రివ్యూ ఉంది. తోపు 5.1 ఛానల్తో వస్తుంది. వైర్లెస్ సౌండ్ బార్, 600 వాట్, సౌండ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. డీటెయిల్ రివ్యూలో చాలా బాగా మాట్లాడాను. అండ్ సోనీ S40Rతో కంపేర్ కూడా చేశాను, సైడ్ బై సైడ్ సౌండ్ టెస్ట్ చేసి కూడా. ఒకసారి చెక్ చేయండి మీరు కావాలంటే. 20,000లో దీన్ని కొంటే డిసప్పాయింట్ అయితే అస్సలే అవ్వరు. చాలామంది సోనీ S40R బెటరా, ఇది బెటరా అని అడుగుతుండొచ్చు. సాంగ్స్ వినేటప్పుడు కొంచెం బేస్ కావాలనుకుంటే S40R, రిమైనింగ్ మూవీస్ చూసేటప్పుడు ఇంకా ఏ రకంగా చూసినా కానీ సో ఈ LG 65TR బెటర్గా ఉంటుంది. మన ఛానల్లో రివ్యూస్ ఉన్నాయి, రెండింటికి కంపారిజన్స్ ఉన్నాయి, మీరు చూసి పర్సనల్గా డిసైడ్ అవ్వచ్చు. పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి క్లిక్ చేసి. అండ్ నెక్స్ట్ ఎవరైతే ట్రూ డాల్బీ అట్మాస్ కావాలి, బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటారో, 60,000 వరకు వెళ్ళినా పర్లేదు అనుకుంటారో, JBL బార్ 1000 Pro. ఇది రెగ్యులర్గా ఉండడం 75,000 అలా ఉంటుంది. ఇప్పుడు విత్ బ్యాంక్ డిస్కౌంట్ 64,000కి వస్తుంది. 11.1 7.1.4 ఛానల్తో వస్తుంది. ఇది ట్రూ వైర్లెస్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్. అస్సలే మిమ్మల్ని సౌండ్ క్వాలిటీ పరంగా డిసప్పాయింట్ చేయదు. దీనికి ఒక చిన్న తమ్మునైతే వీళ్ళు రీసెంట్గా తీసుకొచ్చారు, JBL బార్ 800 Pro. ఇది 5.1.2 ఛానల్తో వస్తుంది. ఇది రెగ్యులర్గా 66,000 అలా ఉంటుంది, బట్ బ్యాంక్ డిస్కౌంట్తో 56,000కి వస్తుంది. సో 1000 Pro వరకు వెళ్ళకపోతే 800 Proని కూడా కన్సిడర్ చేయొచ్చు, మంచి ఆఫర్లోనే ఉంది. అండ్ సోనీ నుంచి కావాలి నియర్లీ 50,000 అనుకుంటే సోనీ బ్రావియా థియేటర్ 6
ఇది రెగ్యులర్గా 60,000 వరకు ఉంటుంది, 45,000 వరకు అయితే వస్తుంది విత్ బ్యాంక్ డిస్కౌంట్. చాలా మంచి సౌండ్ బార్ సోనీ నుంచి, ఇదైతే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. S20R S40Rలా కాదు, చాలా బాగుంటుంది ఇది. 1000 వాట్తో, సో 5.1 ఛానల్, డాల్బీ అట్మాస్ సపోర్ట్తో చాలా క్రేజీ సౌండ్ బార్. అండ్ నెక్స్ట్ ఇది కూడా సోనీ నుంచే, సోనీ HT S2000 5.1 ఛానల్తో వస్తుంది. ఇది కూడా డాల్బీ అట్మాస్తో వైర్లెస్ సౌండ్ బార్, వైర్లెస్ సబూఫర్తో వస్తుంది. రెగ్యులర్గా 65,000 అలా ఉంటుంది, 47,000కి వస్తుంది. సో దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. దాదాపు వీటన్నింటికి సంబంధించిన రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి, ఇండివిజువల్గా చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కొనే ప్లానింగ్లో ఉంటే ఇమీడియట్గా కొనండి. నెక్స్ట్ డే, థర్డ్ డే అలా వెయిట్ చేస్తే ప్రైసెస్ అయితే పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.